వి3 న్యూస్ పేపర్ ముచ్చట కార్యక్రమంలో భాగంగా ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలను చూద్దాం. అన్ని దినపత్రికల్లోనూ ప్రధానంగా పార్లమెంటులో రఫేల్పై రభసకు సంబంధించిన మాటల యుద్ధాన్ని ఇవ్వడం జరిగింది. ముందుగా చూసినట్టయితే ఈనాడు పత్రిక చూసినట్టయితే ఈనాడులో విమానం మోత అంటూ ప్రధాన వార్తగా ఇవ్వడం జరిగింది. రఫేల్పై అధికార విపక్షాల మాటల యుద్ధం, క్రిమినల్ దర్యాప్తు చేయిస్తాం రాహుల్ గాంధీ, ఇదేమీ బోఫర్స్ కాదు రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అంటూ వార్తలు ఇవ్వడం జరిగింది. అవినీతికి పాల్పడినందుకు, దేశ భద్రతను బలహీనపరిచినందుకు ప్రధాని మోడీపై విచారణ జరగాలి. నేను అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పకుండా నిర్మలా సీతారామన్ తప్పించుకుంటున్నారంటూ రాహుల్ గాంధీకి కౌంటర్గా బోఫర్స్ కారణంగా కాంగ్రెస్ పతనమైంది, కానీ రాఫెల్తో మోడీ తిరిగి అధికారంలోకి వస్తారు. గతంలోలాగా రక్షణ రంగ కొనుగోలులో దళారులు లేరు. రాహుల్ ఏ అనిల్ అంబానీ అంటున్నారు, కానీ అక్కడ కత్రోచి, ఆర్వి, రాబర్ట్ వాద్రా ఉన్నారంటూ నిర్మలా సీతారామన్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. మరో వార్తగా కేటీఆర్కి సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. గెలిచామనే గర్వం రావద్దు, ప్రజలతో మమేకం కావాలి, పంచాయతీ పార్లమెంటు కూడా గెలవాలి. ముందస్తులో కేసీఆర్ చరిత్ర తిరగరాశారు, కాంగ్రెస్ మహామహులు మట్టి కరిచారు, ట్రక్కు గుర్తు వల్లే ఉత్తమ్ గెలుపు. కేటీఆర్ ఇచ్చిన దీన్ని ప్రచురించడం జరిగింది. మరోవైపు కాకతీయకు పురస్కారం అంటూ మరొక వార్తను ఇవ్వడం జరిగింది. పెట్టుబడిదారుల సదస్సుకు రండి అంటూ దుబాయ్ నుంచి సీఎం కేసీఆర్కు ఆహ్వానం అంటూ మరొక వార్తను ఇవ్వడం జరిగింది. మరోవైపు ఆన్లైన్లో భూముల వివరాలు అంటూ ఒక వార్తను ఇవ్వడం జరిగింది. పంచాయతీలను చంపేస్తారా అంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసిన విషయాన్ని ఇవ్వడం జరిగింది. మరొక ప్రత్యేకమైన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఈనాడు కవర్ చేయడం జరిగింది. ఆరోగ్యశ్రీ అంటూ తృణధాన్యాల సాగుకు సర్కార్ ప్రోత్సాహం, 6 జిల్లాలను ఎంపిక చేసిన వ్యవసాయ శాఖ. పంట సాగు చేస్తే హెక్టార్కు 6,000, శుద్ధి మిల్లుల ఏర్పాటుకు రాయితీలు, రైతు సంఘాల ద్వారా ఏర్పాటుకు కసరత్తు అంటూ ఇవ్వడం జరిగింది. ఈనాడులో ప్రధానంగా వచ్చిన వార్తలు ఇవి. మొదటి పేజీలో మరో పత్రికను తీసుకున్నట్టయితే సాక్షిలో మొదటి వార్తగా రఫేల్పై మళ్ళీ రచ్చ అంటూ అతిపెద్ద వార్తగా ప్రచురించడం జరిగింది. లోక్సభలో వాడివేడి చర్చ, ప్రధాని నోరు విప్పాలన్న కాంగ్రెస్, ముడుపులు ముట్టనందుకే ఒప్పందానికి అడ్డుపడుతున్నారన్న నిర్మలా సీతారామన్ అంటూ ప్రతి కౌంటర్లు ఇవ్వడం జరిగింది. మరోవైపు జగన్ హత్యాయత్నం కేసు దర్యాప్తుకు సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. ప్రధాన వార్తగా ఎన్ఐఏకు అప్పగింత, కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరోవైపు ఏకగ్రీవాలపై గులాబీ నజర్, పంచాయతీపై పూర్తి పట్టు కోసం టీఆర్ఎస్ యత్నం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. తద్వారా పార్లమెంటు మార్గం సుగమానికి వ్యూహం, వీలైనన్ని ఎక్కువ పంచాయతీలు ఏకగ్రీవం చేసే పనిలో ఎమ్మెల్యేలు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా ఛార్జీల పెంపుతోనే మనుగడ, ఆర్టీసీకి సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. ఆర్టీసీ నష్టాలపై నిపుణుల కమిటీ, గత ఏడాది పెంచాల్సిన ఉన్నా పక్కన పెట్టిన ప్రభుత్వం మరోసారి కమిటీలో చర్చకు వచ్చిన పెంపు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరోవైపు ప్రధానికి సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. నిజమైన పౌరులందరికీ చోటు, అస్సాం ప్రజలకు హామీ, పౌరసత్వ బిల్లుకు త్వరలోనే పార్లమెంటు ఆమోదం, ఈశాన్య భారతంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం, మణిపూర్లో అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన మోడీ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్త 2-3 రోజులుగా నలుగుతున్న వార్త, సన్నిధానంలో శ్రీలంక మహిళ, గురువారం అర్ధరాత్రి అయ్యప్పకు పూజలు, దీనిపై సీఎం ఆఫీసు భక్తురాలు భిన్న వాదనలు, బోర్డు సభ్యుడి ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి అంటూ సాక్షి కథనాలు ఇవ్వడం జరిగింది. ఇది ప్రధానంగా సాక్షిలో మొదటి పేజీలో వచ్చిన వార్తలు. మరొక పత్రికను తీసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో మొక్కుబడి అంటూ ఒక వార్తను ఇవ్వడం జరిగింది. చాక్పీస్ లేదు, పిన్నులు, రిజిస్టర్లు, డస్టర్లు కరువు, ఖర్చులకు 7 నెలలుగా మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వని సర్కారు, అటకెక్కిన డిజిటల్ బోధన, కంపు కొడుతున్న మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యము లేదు, ఆగిన గ్రాంట్లు, నిర్వహణ పైకం కేంద్రం ఇచ్చినా కరుణించని రాష్ట్రం, జేబు నుంచే భరిస్తున్న టీచర్లు అంటూ 76 డిగ్రీ కళాశాలల మూసివేత అంటూ ఒక క్వశ్చన్ మార్క్తో ఎడ్యుకేషన్కి సంబంధించిన ఒక వార్తను ప్రధానంగా ఇవ్వడం జరిగింది. మరోవైపు నయీంకు 1,200 కోట్ల ఆస్తి, 1000 ఎకరాలకు పైగా భూములు అంటూ ప్రత్యేక వార్తను ఇవ్వడం జరిగింది. రేపు దుబాయ్కి సీఎం కేసీఆర్, వారం రోజుల పాటు గల్ఫ్ పర్యటన, పెట్టుబడుల కోసమే అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇవ్వడం జరిగింది. పార్లమెంటు కార్యదర్శులు 12 మంది, మంత్రివర్గంలో చోటు లభించని వారికి పార్లమెంటు కార్యదర్శులుగా నియమించే అవకాశం ఉందంటూ ఈ వార్త సారాంశం. మళ్ళీ నియామకానికి కేసీఆర్ కసరత్తు, సీఎం కాకుండా 17 మంది మంత్రులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులు, కొత్త జిల్లాలన్నిటికీ సర్కారులో భాగస్వామ్యం, సీనియర్ల ఆశలు, కేటీఆర్కు వినతులు అంటూ వార్తలు ఇవ్వడం జరిగింది. మరో వార్తని
పార్లమెంటుకు సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. మీరే దొంగలు అంటూ హెడ్లైన్ ఇవ్వడం జరిగింది. రాహుల్ నిర్మల పరస్పర ఆరోపణలు, రఫేల్ దర్యాప్తు జరిపిస్తాం, దోషులను శిక్ష పడేట్టు చూస్తాం, 5 ప్రశ్నలకు జవాబు ఇవ్వండి, మోడీ మొహం చాటేశారంటూ రాహుల్ ప్రశ్నించిన దానికి నిర్మలా సీతారామన్ కూడా అదే విధంగా ఎదురుదాడి చేశారు. దీనికి సంబంధించిన వార్తను ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరిగింది. ఇవి ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా వచ్చిన వార్తలు. మరొక పత్రికను తీసుకున్నట్టయితే వెలుగు పత్రికలో హాస్టల్లో గజగజ వణుకుతున్న స్టూడెంట్స్ అంటూ ఒక ప్రత్యేక కథనాన్ని ఇవ్వడం, చలికాలంలో పిల్లలు ఎలా వణుకుతున్నారనే విషయాన్ని ప్రత్యేక వార్తా కథనాన్ని ప్రచురించడం జరిగింది. ఫోటోలతో సహా ఇవ్వడం జరిగింది. హాస్టళ్లలో గజగజ వణుకుతున్న స్టూడెంట్స్, డోర్లు లేని రూములు, రెక్కలు లేని కిటికీలతో అవస్థలు, దుప్పట్లు, పేపర్లు, అట్టలు అడ్డుగా పెట్టుకుంటున్న పిల్లలు, బెడ్లు లేకపోవడంతో చలిలో నేలపైనే నిద్ర, అందని దుప్పట్లు, డోర్లు సరిగా లేక దోమల బాధ, జ్వరాల బారిన విద్యార్థులు అంటూ ప్రత్యేక కథని సార్లు సడలి చలి వెళ్తుంది అంటూ వార్తను ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. మరోవైపు లోక్సభలో రాఫెల్ ఫైర్ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. లోక్సభలో సంబంధించిన అన్ని ప్రధాన పత్రికలు నిర్మలా సీతారామన్, రాహుల్ గాంధీ ప్రతి కౌంటర్కి సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్, ఆల్ ఇండియా రేడియోకు అల్విదా అంటూ ఒక ప్రత్యేక కథనాన్ని ఇవ్వడం జరిగింది. జాతీయ ఛానల్ను వేస్తున్నాం ప్రసార భారతి, 5 ప్రాంతీయ శిక్షణా కేంద్రాలు కూడా. ఇది అంటే ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్. ఆల్విదా రేడియో అనేది చాలామందికి ప్రసార భారతిలో ఉంటున్న వార్తల కోసం చూస్తున్నది. ఇది మూసేయడం అంటే కొంచెం ఇది బాధ కనిపించే అంశంగా చెప్పొచ్చు. ఇది ప్రత్యేక వార్తగా ఇవ్వడం జరిగింది. గాంధీ భవన్లో సందడి అంటూ మరొక వార్తను ఇవ్వడం జరిగింది. ఇది వెలుగు పత్రికలో ప్రధానంగా వచ్చిన వార్తలు. మరొక పత్రికను తీసుకున్నట్టయితే ఆంధ్రప్రభలో పంచాయతీలో పాగాకు రాసులు, అసెంబ్లీ ఎన్నికల ఖర్చులు తలదన్నే రీతిలో వ్యయం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా పంచాయతీ ఎన్నికల్లో ఖర్చుకు సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. 1000 ఓట్లు ఉన్న పంచాయతీలో 2 కోట్ల ఖర్చు, రంగంలోకి ఇసుక, గ్రానైట్, రియల్ ఎస్టేట్ మాఫియా, పల్లెల్లో విచ్చలవిడిగా వేరులై పారుతున్న నగదు, మద్యం అంటూ వార్తలు ఇవ్వడం జరిగింది. పకడ్బందీగా పంచాయతీ పోల్స్ పటిష్ట నిఘా అంటూ ఈసీ ఉన్నత స్థాయి సమీక్షలో నాగిరెడ్డి చెప్పిన విషయాన్ని ఇవ్వడం జరిగింది. ఆలస్యమే కొంప ముంచింది అంటూ పిసిసి జరిగిన సమీక్షా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్టుకు సంబంధించిన విషయాన్ని ఇందులో ప్రస్తావించడం జరిగింది. శబ్ద విప్లవానికి ఉత్తమ్ గూబ పగిలిందంటూ కేటీఆర్కి సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రభలో రేపటి నుంచి కేసీఆర్ విదేశీ పర్యటన అంటూ మరొక వార్తను ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరిలో బడ్జెట్, లోక్సభ ఎన్నికల తర్వాతే పూర్తి స్థాయి బడ్జెట్, ఆన్లైన్లో ఆర్థిక శాఖల వారీగా నివేదికలు, ఈసారి ఓట్ ఆన్ అకౌంటే. ఫిబ్రవరిలో 2-3 రోజుల పాటు అసెంబ్లీ, అప్పుడే ఎమ్మెల్యేల ప్రమాణం, సీఎం కేసీఆర్ నిర్ణయం అంటూ ప్రత్యేక వార్తా కథనాన్ని ఇవ్వడం జరిగింది. మరోవైపు డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై కొత్త భరోసా, డిసెంబర్కి 1,00,000 ఇల్లు పూర్తి, వచ్చే ఏడాది మరో 1,00,000 అంటూ ఇవ్వడం జరిగింది. నయీం ఆస్తుల స్వాధీనానికి రంగం సిద్ధం, అటాచ్మెంట్ కోసం కోర్టుకు వెళ్ళిన ఐటీ శాఖ, అతడి ఆస్తుల విలువ 1,200 కోట్లు అంటూ వార్తలు. ఇది ఆంధ్రప్రభలో వచ్చిన ప్రధానమైన వార్తలు. మరో పత్రికను తీసుకున్నట్టయితే ఆంధ్రభూమిలో సైతం రఫేల్పై హోరావరి, నిర్మలా సీతారామన్, రాహుల్ గాంధీ మధ్య మాటల యుద్ధం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరో వార్తగా కొత్త పథకాలకే కోడ్ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. అంటే పాత పథకాలు అంటే కంటిన్యూ చేయొచ్చు, కొత్తగా పథకాలు ప్రవేశపెట్టడానికి కోడ్ వర్తిస్తుందంటూ ఈసీ ఒక ప్రకటన చేసినట్టుంది. దీనికి సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. అయోధ్యపై 10న ధర్మాసనం ఏర్పాటు, అదే రోజు విచారణ తేదీ ప్రకటిస్తాం, సుప్రీం 30 సెకండ్లలో ముగిసిన విచారణ అంటూ అయోధ్యకు సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. ఇది ఆంధ్రభూమిలో వచ్చిన ప్రధాన వార్తలు. మరో పత్రికను తీసుకున్నట్టయితే మన తెలంగాణలో నిరుద్యోగ భృతిపై కసరత్తు, 7 రాష్ట్రాల్లో అమలు తీరుపై అధ్యయనం, వచ్చే సంవత్సరం నుంచి అమలు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. రాఫెల్పై మీది బూటకం, మీది నాటకం అంటూ నిర్మలా సీతారామన్, రాహుల్ గాంధీకి సంబంధించిన వాడి వేడి చర్చకు సంబంధించిన అంశాన్ని ఇవ్వడం జరిగింది. పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికల్లో మరింతగా కృషి, మళ్ళీ విజయబేరి అంటూ కేటీఆర్కి సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. నయీం ఆస్తులు 1,200 కోట్లు అంటూ ఒక వార్తను ప్రచురించడం జరిగింది. ఇది మన తెలంగాణలో వచ్చిన ప్రధాన వార్తలు. మరో పత్రికను తీసుకున్నట్టయితే నమస్తే తెలంగాణలో క్రికెట్కి సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. మొదటి వార్తగా ఒకే ఒక్కడు అంటూ. మరోవైపు ప్రతి పైసాకు పక్కా లెక్క, వాస్తవ వివరాలతో బడ్జెట్ అంచనా అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. వచ్చింది శబ్ద విప్లవమే అంటూ కేటీఆర్కి సంబంధించిన వార్త ఇవ్వడం జరిగింది. దేశమంతా రైతు బంధు,
లోక్సభలో జితేందర్ రెడ్డి ప్రతిపాదనకు సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. 10న ఖరారు కానున్న అయోధ్య కేసు విచారణ అంటూ మరో ప్రత్యేక కథనాన్ని ఇవ్వడం జరిగింది. నమస్తే తెలంగాణలో ఇచ్చిన ప్రధాన పేజీలో ఇచ్చిన వార్తలు ఇవి ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చిన వార్తలు. వీటిపై విశ్లేషణ కొనసాగించే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు ఒక బ్రేక్. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాలు వేరైనా రుచులు వేరైనా వేదిక ఒక్కటే, మన రుచులు. త్వరలో మన V3 న్యూస్ ఛానల్లో. వెల్కమ్ బ్యాక్ టు పేపర్ ముచ్చట కార్యక్రమం. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన అంశాలని ఒకసారి చూసినట్టయితే అన్ని దినపత్రికల్లోనూ మనం చూసాం. రాఫెల్ కుంభకోణం సంబంధించిన చర్చను చూసాం. ఈరోజు పత్రికల్లో చర్చించడానికి వచ్చిన ఎన్ శ్రీనివాసాచారి గారు, రంగారెడ్డి జిల్లా తెలంగాణ వికాస్ సమితి అధ్యక్షులు. నమస్తే సార్. నమస్తే. ఈరోజు అంటే అన్ని ప్రధాన దినపత్రికలు రాఫెల్కి సంబంధించి వచ్చింది. అది అంటే నేషనల్ వదిలేస్తే మన స్టేట్కి సంబంధించిన చూసినైతే మనకు మెయిన్గా పంచాయతీ ఎలక్షన్స్, ఇంకొకటి మంత్రివర్గ విస్తరణ, ఎలక్షన్ కమిషన్, అంటే దీని చుట్టే రాజకీయం తిరుగుతుంది ప్రస్తుతానికి. కేసీఆర్ ఎప్పుడు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారు, పంచాయతీ ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి, రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ ఏంటి అంటే వీటి చుట్టూ. ముందుగా మనం పంచాయతీ ఎలక్షన్స్ చూసుకుంటే ప్రభుత్వం ఓవైపు ప్రోత్సాహకాలు అందించి ఏకగ్రీవాలు చేయాలనుకుంటుంది. ఆల్రెడీ ఒకవైపు పంచాయతీ మీద కొంత రగడ జరుగుతుంది, రిజర్వేషన్స్ మీద. ఏకగ్రీవాలపై మీ అభిప్రాయం ఏంటి? ఈరోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము, ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది చాలా శుభసూచకం అనిపిస్తుంది. ఎందుకంటే గ్రామాలలో ఏకగ్రీవంగా ఉన్నప్పుడు గ్రూపులు కాకుండా అదేవిధంగా అందరూ ఒకే నిర్ణయంతో గ్రామాన్ని డెవలప్ చేసుకోవడానికి, గ్రామాన్ని అభివృద్ధి పరచుకోవడానికి ఇది చాలా వరకు దోహదపడుతుంది. అదే మాదిరిగా ఈ పార్టీలన్నీ ఈరోజు ఈ పైసలతోటి, డబ్బులతోటి ఎలక్షన్స్ అనేటివి నడుస్తున్నాయి. ఈ డబ్బుల యొక్క ప్రభావం కూడా ఇది పూర్తిగా డబ్బులు అనుకోండి, మీరు ఈ మత్తు మందులు అనుకోండి, ఇవన్నిటి యొక్క ప్రభావం అనేది స్లోగా తగ్గిపోతుంది. దీంతో మన గ్రామాలలో ఒక కొత్త రకమైన ఒరవడి అనేది స్టార్ట్ కావడానికి ఉంటుంది. కాబట్టి దీన్ని మేము శుభసూచకంగా మేము స్వాగతిస్తున్నాము. అంటే ప్రజాస్వామ్యంలో ఏకగ్రీవాలు మంచిదే, కానీ ఏకగ్రీవాల కంటే కూడా అంటే ప్రతి పౌరునికి ఓటు హక్కుతో పాటు అంటే ఎన్నుకునే అవకాశం ఉంటే ఇంకా మంచిది కదా, ప్రజాస్వామ్యం మరింత బలోపేతమైంది కదా అనేది ఒక అభిప్రాయం ఉంది కదా. ఏకగ్రీవము అంటే దీంతో ఏమవుతుందంటే ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడము, ఒకరి మీద ఒకరు బురద జల్లుకోవడము అనేది పెరిగి అభివృద్ధి అనేది కుంటుపడుతుంది అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదే మాదిరిగా ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుంది. వీటికి ప్రభుత్వము 10 లక్షల రూపాయల నజరానా ఏకగ్రీవంగా వచ్చిన దానికి అది ఆ డబ్బులు కానీ, అదే మాదిరిగా ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి 10 లక్షలు కానీ గ్రామం యొక్క అభివృద్ధికి దోహదపడతాయి. కానీ ఈ విచ్చలవిడిగా ఈ ఖర్చులు అనేటివి తగ్గిపోతాయి, ఈ ప్రచారానికి సంబంధించిన ఖర్చులు అనేవి తగ్గిపోతాయి. కాబట్టి వీటిని స్వాగతించడం అనేది జరుగుతుంది. అంటే ఏకగ్రీవాలు ఓకే, అంటే గ్రామ అభివృద్ధికి గ్రామంలో నజరానా ప్రకటిస్తే ఆ డబ్బులు వచ్చే డబ్బులు కూడా అభివృద్ధికి పనికొస్తాయి, ఎలక్షన్ల ఖర్చు తగ్గుద్ది, ప్లస్ మందు ప్రభావం ఇవన్నీ తగ్గుతుంది. అయితే కొన్ని చోట్ల అంటే డామినేట్ చేసో లేకపోతే బెదిరించో లేకపోతే అంటే డబ్బులతోటో కొనుక్కునే ప్రమాదం కూడా ఉంది ఈ ఏకగ్రీవాలతోటి. దానిపై ఎలా దృష్టి సారించాలంటారు? అంటే ఈ విషయంలో అందరికీ స్వేచ్ఛ అనేది ఉండాలి. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ అనేది ఉండాలి. ఆ విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఈ ఎలక్షన్లో పార్టిసిపేట్ కావడానికి కానీ వారికి స్వేచ్ఛ అనేది ఇవ్వాలి. ఒకవేళ ఎలాంటి ఒత్తిడిలు వచ్చినా కూడా తగిన చర్యలు ప్రభుత్వం తీసుకొని ఎవరికి ఈ వీటి మీద వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళని ప్రోత్సహించడానికి ముందుకు తీసుకెళ్ళాలి. అదే మాదిరిగా బెదిరింపులను కూడా వీటి విషయంలో కూడా ప్రభుత్వం సరి అయిన చర్యలు తీసుకోవాలి. బెదిరింపులకు లోను కాకుండా ఒక
వ్యవస్థ అనేది ఏర్పాటు చేయాలి. పోలీసు వ్యవస్థ కానీ ఏది కానీ ఏర్పాటు చేసి వాళ్ళు ఒకవేళ బెదిరింపులకు లోనైనప్పుడు వాళ్ళు దాన్ని కాంప్లైంట్ చేసి మళ్ళీ వాళ్ళకు ఒక సరి అయిన న్యాయం జరిగేటట్టుగా ప్రభుత్వం తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. అంటే మనం ముఖ్యంగా చూసినట్టయితే ఇటీవలి కాలంలో మన ఒక నెల 2 నెలల క్రితం మన ఎన్నికలు ముగిశాయి, అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. అంటే డబ్బు ప్రభావం విపరీతమైందనేది అర్థమైంది మనకు. అంటే సామాన్యుడు ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా. ఒక ఎమ్మెల్యే కావాలన్నా ఎంపీ కావాలన్నా విపరీతమైన డబ్బులు. ఆ కల్చరు సర్పంచ్ స్థాయికి కూడా వచ్చింది. సర్పంచ్ స్థాయి అంటే అక్కడ నాయకత్వం అభివృద్ధి చెందుద్ది, యువకులు వస్తారు, ఉత్సవవంతులు వస్తారు. సర్పంచ్ అంటే ఏదైనా సర్పంచ్ స్థాయి నుంచే నీకు ఒక లీడర్షిప్ నాయకత్వం స్టార్ట్ అయింది. అక్కడ కూడా డబ్బుల ప్రభావం ఇప్పుడు ఈ రీసెంట్ ఎన్నికల్లో చూస్తే అయ్యేటట్టుంది. ఈరోజు కూడా కొన్ని వార్తాపత్రికలు ప్రత్యేకంగా ఇది చేశాయి డబ్బు ప్రభావంపై. దీన్ని ఎలా అరికట్టాలంటారు? ఇప్పుడు చూడండి, రోజు పోటీ అనేది పెరుగుతుంది. మద్యం కానీ లేకుంటే డబ్బులు కానీ ఈ రాజకీయ వ్యవస్థలో పోటీ అనేది పెరుగుతుంది. అయితే ఒకరికి మించి ఒకరు ఖర్చు పెట్టడానికి, అదే మాదిరిగా వాళ్ళ యొక్క ప్రభావాన్ని ప్రజల మీద చూపించడానికి ప్రయత్నం చేస్తుండ్రు. కానీ ఈ రకంగా మనం ఏకగ్రీవంగా తీసుకోవడము, ఏకగ్రీవంగా ఎన్నుకోవడం వల్ల ఆ ప్రభావం అనేది క్రమంగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. అది ఆ రకంగా ఉండడం వల్ల అందరికీ సమ్మతమైన వ్యక్తినే ఒక గ్రామం నుంచి ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంతో ఈ గ్రామీణ వ్యవస్థ అనేది అభివృద్ధి చెందడానికి చాలా వరకు బాగుంటుందని నా అభిప్రాయం. కరెక్టే. ఇప్పుడు ఏంటంటే 1200 పైచిలకు పంచాయతీలు ఉన్నాయి. ఒకవేళ ఏకగ్రీవం అయితే 500, 1000, 2000, మిగతా 10,000కు పైచిలకు గ్రామ పంచాయతీలకు ఖచ్చితంగా ఎన్నికలు జరుగుతాయి. ఖచ్చితంగా వాటి మీద డబ్బు ప్రభావం ఉంటుంది. ఈ డబ్బు ప్రభావాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవాలి, ఎలక్షన్ కమిషన్ ఏం చర్యలు తీసుకోవాలి, స్వయంగా అసలు పౌరులు ఎలాంటి స్వీయ నియంత్రణ పాటించాలంటారు? చూడండి, ఇప్పుడు ఈ టైంలో కొంతవరకు ఏకగ్రీవం అవ్వడము అనేది కొంతవరకు జనాలలో కొంతవరకు ఏంటి అనేది దీని ద్వారా మనకుండే న్యాయం ఏ విధంగా జరుగుతుంది అనేది కొంతవరకు గమనించడానికి అవకాశం ఉంటుంది. క్రమంగా ఇదే మాదిరిగా కొనసాగితే ఏమవుతుందంటే క్రమంగా ఏకగ్రీవం అనేది పెరుగుకుంటూ పోతుంది. కొన్ని సంవత్సరాల వరకు ఏకగ్రీవం అనేది పెరుగుతుంది. ఆ విధంగా పెరగడం వల్ల గ్రామీణ వ్యవస్థలో అభివృద్ధి మాత్రమే జరుగుతుంది. కానీ ఒకరిని ఒకరు దూషించడము, ఒకరినొకరు దుమ్మేసుకోవడము, గ్రామాలలో అభివృద్ధి చెందకుండా జరగడానికి అవకాశం ఎంతైనా ఉంటుంది. అదే మాదిరిగా ప్రభుత్వం కూడా ఈ మందు ప్రభావం కానీ డబ్బుల ప్రభావం కానీ కాకుండా ఎలక్షన్ కమిషన్, ముఖ్యంగా ఈ ఎన్నికలలో ఈ ఎలక్షన్ కమిషన్ యొక్క పవర్సే ఉంటాయి కాబట్టి వారు సరి అయిన చర్యలు తీసుకొని ఇటువంటి వాటిని నిరోధించి ఒక న్యాయమైన నాయకుడిని ఎన్నుకోవడానికి వాళ్ళు దోహదపడాలని నేను కోరుతున్నాను. అంటే ముఖ్యంగా ఆంధ్రప్రభలో ఒక వార్త రాసిండ్రు. మనం దీన్ని చూసినట్టయితే పంచాయతీలో పాగాకు కాసుల రాసులు, అసెంబ్లీ ఎన్నికల ఖర్చుకు తలదన్నే రీతిలో వ్యయం, 1000 ఓట్లున్న పంచాయతీల్లో 2 కోట్ల ఖర్చు, రంగంలోకి ఇసుక, గ్రానైట్, రియల్ ఎస్టేట్ మాఫియా, పల్లెల్లో విచ్చలవిడిగా ఏరులై పారుతున్న నగదు, మద్యం, ప్రధాన రాజకీయ పక్షాలు బలపరిచిన అభ్యర్థులే బరిలోకి. అంటే కొన్నిసార్లు ఏమైందంటే దీనివల్ల ఎవరన్నా మంచి వ్యక్తులు, అంటే ప్రజాసేవ చేయాలనుకునే వ్యక్తులు ఈ డబ్బు ప్రభావంతో వాళ్ళు పోటీ చేసే అవకాశం, నా దగ్గర డబ్బులు లేవు, నేను పోటీ చేయాలంటే అలాంటి వ్యక్తులు, ప్రజాసేవ చేసే అవకాశం ఉన్న వ్యక్తులు దూరం అయ్యే ప్రమాదం ఉంది కదా ఇలాంటి వీటి వల్ల. అయితే ఎలక్షన్ కమిషన్ కానీ ప్రభుత్వం కానీ వీటి మీద చాలా వరకు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అదే మాదిరిగా ఒక నాయకుడు అనేది ఎప్పుడవుతాడు, వాళ్ళ ఊర్లో వాళ్ళ గ్రామంలో వారి యొక్క మంచితనం అనేది కొంతకాలం నుండి తెలిసిపోతుంది. ఇతను ఎటువంటివాడు, ఎటువంటి నాయకుడు అనేది అది తప్పకుండా ప్రతి వ్యక్తికి తెలిసిపోతుంది. ఆ సందర్భంలో ఆ నాయకుడిని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవడం కూడా ప్రజల యొక్క వాళ్ళ యొక్క చాయిస్గా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఈ డబ్బులకు మద్యానికి లోను కాకుండా మద్యానికి వాటికి మనం ఆశపడకుండా సరి అయిన నాయకుడిని ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది.
అదే మాదిరిగా ఒక నాయకుడు అనేటోడు ఊర్లో అతను చేసే పనులు కానీ అతను చేసేది కానీ అది డెవలప్ కావాలి, ఫ్యూచర్లో అది డెవలప్ కావాలంటే ప్రభుత్వం కూడా ఎన్నికల కమిషన్ కూడా సరి అయిన చర్యలు తీసుకొని మంచి నాయకుడిని బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేయడం అనేది చాలా అవసరం. ఒక ఎన్నికల కమిషనే కాదు, ఇప్పుడు ఏంటంటే జరుగుతున్న ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతున్నాయి, గుర్తు లేకుండా జరుగుతున్న ఎన్నికలు. కానీ గుర్తు లేకుండా ఎన్నికలు జరిగినా వాళ్ళ సింపథైజర్స్ ప్లస్ ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ కావడం, మా పార్టీ క్యాండిడేట్ అని చెప్పడం గుర్తుండదు. రిమైనింగ్ అంతా రాజకీయ పార్టీల నాయకులే వాళ్ళు ఏమిటి ప్రచారం చేస్తారు, వాళ్ళు డబ్బులు ఖర్చు పెడతారు అని. అలాంటి సందర్భంలో సామాన్య మానవుడికి ఇండిపెండెంట్గా చేయాలనుకునే వారికి ఎక్కడ స్థానం ఉంటుందనేది ప్రధాన ప్రశ్న. అదే ప్రజలు గుర్తించాలి. ఈరోజు ప్రజలు గుర్తించాల్సింది అదే. మనం ఇచ్చే సందేశం ఏంటంటే ప్రజలు సరి అయిన వ్యక్తి ఎవరు, అసలు ఈ ఎలక్షన్సే పార్టీలకు అతీతంగా జరుగుతున్నాయి కాబట్టి పార్టీలను దృష్టిలో పెట్టుకోకుండా ప్రజలు సరి అయిన వ్యక్తిని గుర్తించి గ్రామం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ఏ వ్యక్తిని తీసుకుంటే మనం ఎన్నుకుంటే అభివృద్ధి చెందుతుంది అనేది ప్రజలు కూడా ఈ సందర్భంలో ఈ టైంలో గుర్తించాలి. ఆ ఒరవడి అనేది కంటిన్యూ కావాలి అనేది నేను కోరుకుంటున్నాను. అంటే ఎలక్షన్ కమిషన్ కూడా అసలు అంటే ఒక రాజకీయ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ ఈ ఎలక్షన్ సందర్భంగా ఇన్వాల్వ్ అవ్వద్దు అనేది ఒకటి ఉంటే బెటర్ ఏమో అనేది నా అభిప్రాయం. అది కరెక్ట్. ఎందుకంటే ఈ రాజకీయ నాయకులు రాజకీయ రంగు అనేది గ్రామీణ వ్యవస్థ మీద, గ్రామ ఎన్నికల మీద, పంచాయతీ ఎన్నికల మీద ఉంటే అది చెడుకే దారితీస్తుంది, కానీ అక్కడ గ్రామ అభివృద్ధికి మాత్రము ఇది దోహదపడదనేది నా అభిప్రాయం. ఎందుకంటే జనరల్గా పబ్లిక్ కనిపించేది మొదటి వ్యక్తి, అంటే గ్రామంలో ఉండే వ్యక్తికి మొదటగా కనిపించేది ఎవరంటే ఏ సమస్య వచ్చినా మంచి అయినా చెడైనా మొదట కనిపించేది సర్పంచ్, తర్వాత స్టేజ్లో ఇంకా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు, తర్వాత ఎమ్మెల్యే స్థాయి వరకు. ఫస్ట్ రియాక్షన్ అయితే ఏది జరిగినా, ఊర్లో పంచాయతీ జరిగినా, గొడవ జరిగినా, ఏది జరిగినా సర్పంచ్. అలాంటి వ్యక్తి మనకు ఎంత అందుబాటులో, ఎంత మంచిగా, ఎంత బాగా ఉంటే అంత మంచిదని ప్రజలు గుర్తించే అవకాశం ఉండాలి కదా. ఇప్పుడు ఇంకొకటి ఇక్కడ జరుగుతుంది, ఇంకోటి మీరు గమనించాల్సింది, ఎక్కడో గ్రామంలో అతను సర్పంచ్ అయి ఉంటాడు, అతను ప్రజలకు అందుబాటులో ఉండడు, అతను వచ్చి హైదరాబాదులో దగ్గరలో ఉన్న నగరంలో సిటీలో ఉండే అవకాశం ఉంటుంది. అటువంటి వాడిని మాత్రం ఎన్నుకోవడము సరి అయింది కాదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే సరి అయిన నాయకుడు మీకు ఈరోజు మందుకు డబ్బులకు ఒక్కరోజు గురించి మీరు వాటికి ఆశపడి మీ యొక్క జీవితాన్ని మీరు పాడు చేసుకుంటున్నారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎడిటింగ్ ఉంటుందా? ఎందుకంటే నేను సైలెన్స్లో పెట్టడం మర్చిపోయా. కాబట్టి సరి అయిన వ్యక్తి, మనకెప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి, గ్రామంలో ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తిని మనం చూజ్ చేసుకోవాలి. అదే మాదిరిగా ఈ రాజకీయ నాయకుల యొక్క ప్రభావము ఈ పంచాయతీ ఎలక్షన్స్ మీద ఉండకూడదు. అసలు పెట్టిందే పార్టీలకు అతీతంగా ఈ ఎలక్షన్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు అనేటివి జరగకుండా ఉంటే ఇది శుభసూచకం అనేది, అభివృద్ధికి శుభసూచకం అనేది నేను తెలియజేస్తాను. అంటే ముఖ్యంగా ఏంటంటే పంచాయతీ చట్టం ప్రకారం ఏంటంటే వికేంద్రీకరణ జరగాలి. యాక్చువల్గా పంచాయతీలకు నిధులు, ఆర్థిక వనరులు, వాళ్ళకు స్వయం సమృద్ధి, స్వయం శక్తి ఉండాలి. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ కొంత ఆ విషయంలో చొరవ చూపడం లేదు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎన్నికలు కూడా హైకోర్టు ఆదేశిస్తే తప్ప జరగని పరిస్థితి ఉంది. పంచాయతీ ఎలక్షన్స్ అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు? పంచాయతీ ఎలక్షన్స్ మీద ఎందుకు నిర్లక్ష్యం పాలకులకు? పాలకుల నిర్లక్ష్యం అని ఇక్కడ అనడం అనేది జరగదు. ఒక రిజర్వేషన్స్ విషయంలో సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ అనేది ఇచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారము, సుప్రీంకోర్టు ఇచ్చిన దాని ప్రకారము ఈరోజు నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈరోజు మన జనాభా దామాషా ప్రకారము చేయడం అనేది మళ్ళీ ఒక కొత్త రకమైన ప్రభుత్వ కోర్టు నుంచి కానీ జ్యుడిషియల్ నుంచి కానీ ఒక కొత్త రకమైనది వచ్చినప్పుడు మాత్రమే అది జరుగుతుంది. కాబట్టి ఇది
సరి అయినదే. వికేంద్రీకరణ విషయానికి వస్తే వికేంద్రీకరణ జరగడం అనేది చాలా ముఖ్యము. వికేంద్రీకరణ జరిగి డబ్బులు కానీ ఏదైనా కూడా పోయి దాంట్లో మళ్ళీ అవకతవకలు జరగకుండా ప్రభుత్వం అనేది చూసుకోవడం అనేది కూడా చాలా ముఖ్యం. అంటే ఈసారి ఎన్నికలు కూడా హైకోర్టు ఫిబ్రవరి లోపల నిర్వహించాలని ఒక డెడ్లైన్ పెట్టింది. ఆ డెడ్లైన్ ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఎన్నికలు జరపాలనే సందర్భంలో హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, 50% రిజర్వేషన్స్ ఇచ్చొద్దని. దాని ప్రకారమే ఆర్డినెన్స్ తీసి ఎన్నికలకు వెళ్తున్నారు. అంటే హైకోర్టు, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఎన్నికలు జరుగుతున్నాయి. స్వయంగా ప్రభుత్వాలు ఎన్నికలు జరపడానికి ముందుకు రావట్లేదు అనేది ఒక ప్రధాన ఆరోపణ ఉంది. అంటే ఇక్కడ ఈ రిజర్వేషన్ల విషయంలో కొంచెము ఒక అలజడి అనేది స్టార్ట్ అయింది. అలజడి స్టార్ట్ అయ్యి కోర్టుకు పోవడము, జనాభా తమాషా ప్రకారము మనకు రిజర్వేషన్లు ఉండాలి అనే దాన్ని ఉండడం వల్ల మనం ఇన్ టైంలో ఇప్పుడు పంచాయతీ వ్యవస్థలో ఒక నాయకుడు లేకుంటే ఆ గ్రామ పంచాయతీ, ఆ గ్రామము అనేది ఎంత కష్టమవుతుందో, ఎంత ఇబ్బంది పడిపోతుందో అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మన ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక ఆర్డినెన్స్ని తీసుకొచ్చి కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారము 50% రిజర్వేషన్స్ తోటి ఈ పంచాయతీ ఎలక్షన్స్ నడిపించడం అనేది జరుగుతుంది. అంటే హైకోర్టు తీర్పు ప్రకారం ఎన్నికలు జరిపిస్తుంది, బాగానే ఉంది. అయితే గత ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ ఉన్న వాటిని తగ్గించిందని బీసీల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ ఆందోళన పట్ల అంటే ప్రభుత్వం కానీ ప్రజలు కానీ ఎలా స్వీకరించాలంటారు? అది అంటే అవి మాటల వరకే అనేది నేను అనుకుంటున్నాను, నా అభిప్రాయం. అది సరిగ్గానే రిజర్వేషన్ అనేది సరిగానే జరిగిందనేది నా యొక్క అభిప్రాయము. సరే, ఏదన్నా ఉంటే దాన్ని క్లారిఫై చేసుకోవాలి, దాన్ని చేసుకొని మాట్లాడడం అనేది బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. అంటే ఇప్పుడు ఆల్రెడీ పిటిషన్లు వేశారు. అంటే మాకు అంటే ఒకసారి మాకు ఎక్కువ రిజర్వేషన్స్ పొందిన వాళ్ళం, ఈసారి తగ్గుతున్న రిజర్వేషన్లను జరగాల్సి వస్తుంది. దీనివల్ల మేము ఒక సర్పంచుల్ని కోల్పోతున్నాం, బీసీ సర్పంచులని బీసీ సంఘాల వాదన. ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశానుసారం చేస్తున్నది అనేది ఇది. అంటే ఈ రిఫ్లెక్షన్ ఎలా ఉంటుందంటారు రేపు ఎన్నికల్లో? నాకు తెలిసినంత వరకు మాత్రమే ఈ నాయకుల వరకే మాట్లాడుతున్నారు, కానీ అది గ్రౌండ్ లెవెల్లో లేదు. గ్రౌండ్ లెవెల్లో ఈ రిజర్వేషన్ విషయము అది తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ బీసీ రిజర్వేషన్స్ అనేది తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గ్రౌండ్ లెవెల్లో మాత్రము మీకు ఇది అనట్లేదు, ఓ నాయకులు మాత్రమే వీటిని అంటున్నారు, కానీ అది మాత్రం లేదు. అంటే ఒకటి ఈసారి అంటే ఆనందం కలిగించే విషయం ఏంటంటే మహిళలకు 50% రిజర్వేషన్స్ వచ్చినాయి. అంటే యాక్చువల్గా మహిళలకు ఎప్పుడైనా 33% రిజర్వేషన్స్ అమలయ్యాయి. ఈసారి అన్ని కేటగిరీల్లోనూ 50% మహిళలకు రిజర్వ్ చేయడం జరిగింది. ఇది ఒక శుభ పరిణామం. దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? ఇది స్వాగతించవలసిన విషయమే. అదే మాదిరిగా ఇంకొకటి ఏంటంటే ప్రతి దాంట్లో రేపు మంత్రివర్గంలో కానీ ఇంకా ఎక్కడైనా కూడా మహిళలకు ఒక సముచిత స్థానం ఇవ్వాలని ఇచ్చినప్పుడే మహిళల యొక్క అంటే ఈక్వాలిటీ అనేది మనకు ఉంటుంది. సమానత్వము, మహిళలకు పురుషులకు సమానత్వం అనేది ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఉండడం అనేది శుభసూచకము. మహిళలను ప్రోత్సహించడం కూడా రాజకీయ ఒక సందర్భంలో మీకు తెలుసో లేదో ఎన్టీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు, తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీఆర్ ఉన్నప్పుడు బీసీలు కానీ అందరికి కానీ రాజకీయ చైతన్యం అనేది వచ్చింది. అదే మాదిరిగా ఇప్పుడున్న ప్రభుత్వము, ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఈ 50% మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల మహిళలు వాళ్ళు ఒక రాజకీయ ఎదుగుదల అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి వాళ్ళ ఫ్యూచర్లో మనకు సమానంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ శ్రీనివాసాచారి గారు, మా V3 స్టూడియోకి వచ్చి మీ అభిప్రాయాలు తెలియదు. ఏది ఏమైనా పంచాయతీ ఎలక్షన్స్ సజావుగా సాగాలని చెప్పి, ఓటర్ను నిర్భయంగా ఓటేయాలని చెప్పి, మంచి వ్యక్తులను సర్పంచ్గా ఎన్నుకోవాలని చెప్పి V3 కోరుకుంటుంది. ఇది పేపర్ ముచ్చట కార్యక్రమం. రేపటి పేపర్ ముచ్చట కార్యక్రమంలో కలుసుకుందాం. సెలవు.